గేమ్ చేంజరా. సో క్రిస్మస్ కలుద్దాం. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ క్రిస్మస్ కి వస్తుందంట భయ్యా. అందరి మీద నాకు సినిమా మీద ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా లేకున్నా, శంకర్ గారి మీద కొంచెం ఎంత డౌట్ ఉన్నా లేకున్నా, రామ్ చరణ్ గారి మీద ఎంత అభిమానం ఉన్నా లేకున్నా, దిల్ రాజు గారి మీద కొంచెం భయం అయితే అవుతుంది పాపం ఆయన మీద. ఎందుకంటే లైక్ హీ ఇన్వెస్టెడ్ అ లాట్ మ్యాన్, టైం ఇన్వెస్ట్, డబ్బులు ఇన్వెస్ట్, లైక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కదా, చాలా చేశారనమాట. ఆయన మాత్రం నవ్వుతూనే గేమ్ చేసారు క్రిస్మస్ కి వస్తా అని చెప్తున్నారు. రైట్ నౌ నో ఎక్సైట్మెంట్ అట్ ఆల్ ఫ్రమ్ మీ. లెట్స్ మూవ్ ఆన్ టు పెద్ద RC16 కి వెళ్ళిపోదాం. RC16 కి ఇంకా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. లైక్ శివరాజ్ కుమార్, బుచ్చిబాబు చాలా గట్టిగా చేయించుకుంటున్నాడు వర్క్, అండ్ ఆల్సో AR రెహమాన్, లైక్ మళ్ళీ ఒక రంగస్థలం బెస్ట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామా అంట దాని మీద ఉంది. సో గేమ్ చేంజర్ అయితే వస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ క్రిస్మస్. వాళ్ళు కన్ఫర్మ్ చేసేసిండు ఆయన. సో ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది అంటే 20th నాడా, ఇప్పుడు ఏది ఉందిరా గట్టి కొడుతుంది ఆ టైంకి. 20th నాడు ఫ్రైడే అవుతుంది బ్రో. 20th నాడు ఫ్రైడే చేసుకుంటే అదే టైంకి చేసుకోవాలి వాళ్ళు. క్రిస్మస్ కంటే ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ మనకి హాలిడే వస్తుంది 22nd నాడు. క్రిస్మస్ కి 2 days ముందు ఒకటి వస్తుంది. ఒకటి క్రిస్మస్ ఈవ్ 24th, 23rd నాడు మండే. ఇవి నడిచిన తర్వాత కూడా మళ్ళీ క్రిస్మస్ హాలిడే. 26th నాడు కొంచెం పార్షల్ హాలిడేస్ సంథింగ్ ఏదో అది ఒకటి జరుగుతుంది గ్యారంటీ. అండ్ న్యూ ఇయర్ వీకెండ్ ఇవన్నీ ఇది జరుగుతాయి. ఇవన్నీ అనుకున్న తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు గేమ్ చేంజర్ ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొన్ని సినిమాలు జంప్ జిల్లాని కావాల్సిందే. అవి తండేలు అండ్ రాబిన్ హుడ్. పాపం మనకి నితిన్ గారి ప్రతి ఇయర్ పెద్ద సినిమా వచ్చిన తర్వాత ఆయన సినిమా అటు ఇటు అవుతుంది. లాస్ట్ టైం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ స్టిల్ ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. అది కూడా పోస్ట్పోన్ కాకుండా ఆ టైంకి సలార్ వచ్చింది అనమాట. ఈసారి గేమ్ చేంజర్ రావడం వల్ల మేబీ రాబిన్ హుడ్ వైదొలుగుతుందేమో, మేబీ ప్రీపోన్ అవుతుందేమో. ప్రీపోన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు భయ్యా పాపం. ఎందుకంటే పుష్ప 6 నాడు వస్తుంది కాబట్టి. కన్నప్ప వస్తుంది డిసెంబర్లోనే, అండ్ ఆల్సో తండేలు వస్తుంది. తండేలు కూడా చిన్న బడ్జెట్ కాదు, గీతా హార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు ప్రీపోన్ చేసే ఛాన్స్ ఉంది. నవంబర్లోకి వస్తారా, అక్టోబర్లోకి వస్తారా, కొంచెం వాటి మీద డిస్కషన్స్ జరుగుతున్నాయంట. సో అట్లా అనిపిస్తుంది. సో సాయి కృష్ణ క్రిస్మస్ అంటారా, నాకు డౌటే కొడుతుంది నిజంగా ఇప్పటికైనా సినిమా రిలీజ్ అవుతామో లేవని. నీకేమనిపిస్తుంది చెప్పు. అంతకుముందు వాళ్ళ డాటర్ కూడా అక్టోబర్ చెప్పారు, బట్ నౌ దే వెంట్ టు క్రిస్మస్. సో నువ్వు అన్నట్టుగానే పెద్ద సినిమా వస్తే చిన్న సినిమాలు బలవుతాయి. బట్ మొత్తానికి డిసెంబర్ 32వ తారీఖు గేమ్ చేంజర్ రాబోతుంది. సో అందరం మంచి హ్యాపీగా ఉంటారు. పన్న సైడ్ 2021 ఎప్పుడు రా సినిమా? జూలైలో ఎప్పుడు అనౌన్స్ చేశారు సినిమాని? ఇది వీళ్ళు కూడా తక్కువేం కాదైతే 3 ఏళ్ళు తీసుకున్నారు. అరే 3 ఏళ్ళు రా. ఇది ఏమన్నా లైక్ ఐ డోంట్ థింక్ 2.0 కూడా అంత టైం పట్టలేదు వీళ్ళకి నిజంగా. శంకర్ గారు జస్టిఫై చేయడానికి 4 hour కట్ వదులుతారు థియేటర్స్ లో. 3 గంటలు వదిలినట్టుగా. వద్దురా బాబు, నాకు ఇండియన్ 2 లెక్క ఉందంటే మాత్రం దండం పెట్టి దేవుడా అనిపిస్తా. నాకు వద్దు, ఇంకా నాకు అదే అనిపిస్తుంది. వద్దురావు. బట్ సినిమా మీద నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీద ఇంకా ఎక్సైట్మెంట్ ఉందా నీకు? ఎప్పుడో పోయింది. కానీ కొన్ని నేను లీక్స్ చూసాను, నేను మన ట్విట్టర్ జరిగింది. దే ఆర్ గుడ్. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన లీక్ ఏంటి, ఆయన లైక్ వైట్ అండ్ వైట్ లో సమ్ పొలిటికల్ పార్టీ. వైట్ అండ్ వైట్ కాదు, ఫార్మల్స్ లో ఉన్నాడు ఆయన. షర్ట్ ప్యాంట్ కాదు, పంచలో ఉందోటి. పంచలో ఒకటి ఉంది, అది వచ్చింది. అయితే అదొక వ్యూ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నీకు మళ్ళీ ఇలాగా ప్యాంట్ షర్ట్, ఒక ఫార్మల్ గవర్నమెంట్ ఆఫీసర్ లాగా. అండ్ ఇప్పుడు కొన్ని చూస్తే హీ లుక్ మోర్ మోడర్న్ అండ్ లైక్ కరెంట్ జనరేషన్ లో లాగా ఉంది. సో ఐ థింక్ మల్టిపుల్ లుక్స్ అయితే ఉన్నాయి. అది కొంచెం ఎక్సైట్మెంట్ ఉన్నా కానీ ఈ డిలేస్ అవుతున్నాయి, అది సప్రెస్ చేసేసినాయి. సో నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. బట్ నాకు వాళ్ళు అంటే పాట జరగండి ఎంత జరిగిందంటే, నా చేరు 4 అడుగులు జరిగింది ఆ పాట అనగానే. సో అలా జరిగింది కాబట్టి మన వాళ్ళు మంచి ట్రైలర్ కానీ మంచి ప్రమోషన్ కానీ చేయగలిగితే ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. కానీ ఎక్కడో కొడతాం సీనా, మామూలుగా కొట్టట్లేదు. నాకైతే మాత్రం డౌటే కొడుతుంది. బట్ స్టిల్ సిచ్యువేషన్ అది. గేమ్ చేంజర్ ఈస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ క్రిస్మస్, అంటే 20th మాక్సిమం అదే రోజు. వెనస్డే నాడు రిలీజ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. సో క్రిస్మస్ హాలిడేస్ అన్నిటిని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి 20th నాడు వచ్చే ఛాన్స్ ఉంది. క్రిస్మస్ అనేసి అనమాట. సో పరిస్థితి ఏంటి, ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, మంచి రిలీజ్ డేటా కాదా అనేది. నేను క్రిస్మస్కి వస్తే బెటర్ అనుకున్నా, బికాజ్ వాళ్ళు అన్నారు ఇప్పుడు 20 days థియేటర్స్ అన్ని చేంజ్ అయిపోతే. అంతగానం లాంగ్ రన్ ఉందంటే ఇంకా గొప్పే కాదు భయ్యా. సలార్ కూడా అంతగా లాంగ్ రన్ రాలేదు. 20th కాదు కానీ 19th ఎందుకు హాలిడే తెప్పించుకోవడానికి
వేస్ట్, నిజంగా వేస్ట్. హాలిడే తెచ్చుకోవడానికి ఏంటి? ఇప్పుడు 19th నాడు వచ్చి ఎందుకు రా వాళ్ళకి ఏమైనా హాలిడే ఉందా? వేస్ట్ వర్కింగ్ డే. ఒకవేళ కనుక holiday వర్కింగ్ డే నాడు లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఒకవేళ ఫ్రైడే కాకుండా థర్స్డే నాడు సినిమా రిలీజ్ పొరపాటున బ్యాడ్ టాక్ వచ్చిందంటే హాలిడేస్ అన్ని నామం. ఎందుకు? అది 20th నాడు మంచి టైం పట్టుకుని మనకి ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి క్రిస్మస్ పడతాయి కాబట్టి అవన్నీ చూసుకొని చేసుకుంటారు. నో డౌట్ క్రిస్మస్ కి వస్తారు. అది 20th నాడు కరెక్టే, కానీ వీళ్ళు అంటే ఎవరికైనా కానీ వాళ్ళ ఫిలిం చాలా కాన్ఫిడెంట్ గానే ఉంటారు. బట్ వీళ్ళు లిటరల్లీ ట్రూలీ బల్ల గుద్ది ఇది వర్కౌట్ అవుద్ది అని అనుకుంటే థర్స్డే రండి. ఎందుకంటే మీకు నార్మల్ గా రిలీజ్ డే ఫెట్ ఒక ఫియాస్ లైక్ ఆ ఫీల్ ఉంటుంది కాబట్టి రిలీజ్ డే థర్స్డే రోజు విల్ గెట్ గుడ్ ఓపెనింగ్స్ యాజ్ యూజువల్. తర్వాత ఫ్రైడే అనేది ఆచారంగా వస్తున్న మూవీ డే కాబట్టి యూ విల్ హ్యావ్ దట్. అండ్ సాటర్డే సండే మంచి టాక్ వస్తే ఎగిరిద్ది ఎక్కడికో. అంటిల్ ఆర్ అన్లెస్ యు ఆర్ టూ కాన్ఫిడెంట్ డోంట్ కమ్ ఆన్ థర్స్డే. సో సిచ్యువేషన్ అదనమాట. మీ థాట్స్ ఏంటో చెప్పండి. అండ్ వీళ్ళందరికీ కాంపిటీషన్ వస్తుంది కన్నప్ప, వీళ్ళందరూ కూడా స్ట్రైక్ వేసే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ మీద స్ట్రైక్, కాపీరైట్ స్ట్రైక్, ట్రైలర్ మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. అర్థమవుతుందా మీకు? థియేటర్నే వేసేస్తారు, సగంలో అయిపోతుంది. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి కింద కామెంట్స్. 90 days పట్టుద్ది స్ట్రైక్ రిమూవ్ చేయాలంటే, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయాలి వీళ్ళు. రే ఆపేరా.